సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది మళ్ళీ మళ్ళీ రాని అదృష్టం. నువ్వు తాకే ఈ డబ్బు నీకున్న అతి పెద్ద సమస్య నుండి దూరం చేస్తుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా నా మీద నమ్మకంతో ఇక్కడున్న డబ్బుని అందుకోమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం మన జీవితంలో ఉన్న సమస్యలు ఉన్న పళంగా తీరిపోవాలి అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తల్లి, నీకున్న సమస్యలు తీరిపోలేదు అని చెప్పి ఎంతో మదన పడుతున్నావు. నీకున్న బాధలు తట్టుకోలేక ప్రతి క్షణం మదన పడుతున్నావు. తల్లి, ఇక నీ జీవితంలో ఎనలేని మార్పుని చూడబోతున్నావు. అన్నీ నీ జీవితంలో సంతోషాలే కనిపిస్తాయి. ఆనందంతో బ్రతుకుతావు. ఉన్న పళంగా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోయి సంతోషంగా బ్రతకాలి అంటే ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా గ్రహించు. అప్పుడు నీ జీవితం మారుతుంది. ఈ లోకంలో అనేక మంది యోగులున్నారు. మన గురువు అసలైన తండ్రి అని గుర్తుపెట్టుకో. ఇతరులు అనేక సుబోధాలు చేయవచ్చు, కానీ మనం మన గురువు యొక్క పలుకులను మరవకూడదు తల్లి. ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకున్నావు. భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారినెవ్వరినీ కూడా ఎన్నడూ దూరం చేసుకోను. ఇదే నా వాగ్దానం. పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమే ఇస్తాను. ఈ విశాల విశ్వంలో మీరెక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసము. తల్లి, నీ సంతోషం అనేది నీ ముందే ఉంది. నువ్వు ఇంతవరకు అనుభవిస్తున్న బాధ ఏదైతే ఉందో అది తీరిపోవడానికి నీకు ఒక మార్గం చూపిస్తాను. కానీ నేను చూపించే మార్గం చూసి ఇది సరైనదా కాదా అని ఆలోచనలో పడుతున్నావు. జీవితం బాగుండడానికి ఈ సాయి ఇస్తున్న మంచి అవకాశం. దీనిని ఉపయోగించుకో తల్లి. నీకు ఎంతటి డబ్బు సమస్య ఉన్నా కూడా అది పూర్తిగా తీరిపోతుంది. అప్పుల బాధలు పడుతున్నా, అప్పులు అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా కూడా, లేదంటే ఒక భూమి పైన నువ్వు డబ్బు పెట్టి ఆ డబ్బు నీకు తిరిగి రాకపోగా భూమి కూడా నీకు రాలేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఇలాంటి సమస్యలు ఎన్నో చూస్తున్నావు. నీ ఆలోచన శక్తిని మార్చుకోకపోతే ఎప్పుడూ కూడా ఓటమిని చూడాల్సి ఉంటుంది. ఈ ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టు లాంటిది. నువ్వు ఎన్నిసార్లు ఓటమిని చూస్తావో అంత అనుభవం నీకు కలుగుతుంది. నువ్వు ప్రతిసారి కూడా ఓటమిని చూసి ఓడిపోయానే అని బాధపడకు. ఎందుకంటే ఆ ఓటమి అన్నదే నీ గెలుపుకి ప్రధానమని గుర్తుపెట్టుకో. ఏ ఓటమి అయినా సరే నీకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది. కాబట్టి ఓటమిని చూసి బాధపడకు, భయపడకు. ఎప్పుడూ కూడా నేను గెలుస్తాను అన్న పట్టుదలతో ఉండు. ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఓటమన్నదే ఉండదు. బెదిరించడం వల్ల ప్రయోజనాలు ఉండవు. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నం చెయ్యి. నేనే గొప్ప అన్న అహం ఎప్పుడూ కూడా నీలో రానివ్వకూడదు. ఎందుకంటే నువ్వు మంచివాడివిలా నటిస్తే అది నీకే ముప్పుగా మారుతుంది. కాబట్టి అందరితోనూ ప్రేమగా మసులుకో. నీ జీవితం పట్ల బాధ్యతగా ఉండు. ఏ కోరిక కోసం నువ్వు తపన పడుతున్నావో, డబ్బు సమస్య నీకు తీరిపోవాలి అంటే ముందు నువ్వు చేయవలసింది ఆ సమస్య నుండి బయటపడడానికి మార్గం వెతుక్కోవాలి. నేను ఏ పని చేస్తే ఆ పనిలో నాకు సక్సెస్ అనేది దొరుకుతుంది అన్నది నువ్వు ఆలోచించాలి. ముందు ఆ డబ్బు సమస్య ఎలా పోగొట్టుకోవాలి, డబ్బు సంపాదించాలంటే నాకు ఏదైనా మార్గం కావాలి, ఆ మార్గం నేను ఏ విధంగా ఎంచుకోవాలి అన్నది నువ్వు 1కి 4 సార్లు ఒక అంచనా వేసుకో. నీ చుట్టూ ఎవరైనా నీ మనసుకి నా ఆత్మీయులు అని అనిపిస్తే అలాంటి వారితో నీ బాధ్యతంతా చెప్పుకో. నీ బరువుని కాస్త తగ్గించుకో. వారు నీ ఆత్మీయులు కాబట్టి నీకు మంచి చేయాలని చూస్తారు. నీ మంచి మాత్రమే కోరుకుంటారు. కాబట్టి అలాంటి వారితో నీ బాధ్యత గురించి చెప్పి నీ పని ఏ విధంగా ప్రారంభిస్తే నువ్వు సక్సెస్ అవుతావో వారి దగ్గర సలహా తీసుకో. అలాంటప్పుడు ఈ సలహా ఇస్తున్నది సాక్షాత్తు నా సాయినే అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందరిలోనూ నేనుంటాను.
ఎవరైతే నన్ను మరచిపోకుండా ప్రతి క్షణం నా ధ్యానంలో ఉంటారో, నా నామ చింతనలో ఉంటారో, అలాంటి వారిలో నేనెప్పటికీ కొలువై ఉంటాను. నువ్వు ఎల్లవేళలా అలాంటి వారితోనే నిత్యం నీ ప్రశ్నలు వేసుకో. అలాంటి వారు ఆత్మీయులుగా ఉండడం నీ అదృష్టంగా భావించు. ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు తప్పుటడుగు వేస్తే, ఆ ఆత్మీయులు అంటే నీకు నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. ఆ సరైన మార్గం చూపించేటప్పుడు నీకు సాక్షాత్తు నాకు సాయినే ఈ మార్గాన్ని చూపిస్తున్నాడేమో అని నీకు భావన కలుగుతుంది. కాబట్టి తల్లి, ప్రతి జీవిలోనూ నన్ను చూడు. నువ్వు నిత్యం మంచితనాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధా సబూరితో, సహనంతో, ఓర్పుతో అన్న మాటలు పట్టించుకోకుండా నిత్యం నువ్వు నా ధ్యానంలో ఉన్నట్లయితే నీకు ఎలాంటి హాని కలగదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో నిష్కారణంగా నీ వెనకాల మాట్లాడినా కూడా ఆ మాటల గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. ఎందుకంటే ఆ మాటలన్నీ నీకే అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అవన్నీ కూడా పక్కకు పారద్రోలే. ఎందుకంటే ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి. కాబట్టి ఆ మాటల గురించి ఎప్పుడూ కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఈ సాయి ఉన్నంత వరకు రక్షణ కవచంగా నీ పక్కనే నిలబడి ఉంటాడు. తల్లి, ఏదైనా సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి స్వతంత్రంగా ఏ చిన్న పని చేసినా కూడా అందులో నీకు ఎలాంటి దోషము ఉండదు. ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోవద్దు. నీ వ్యక్తిగతంగా నువ్వు నీ స్వతహాగా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఎవరి సలహాలు తీసుకోవద్దు. ఎప్పుడైతే నీ మనసుకి ఇలాంటి వారితో చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అనిపిస్తుందో అలాంటి వారి దగ్గర సలహా తప్పకుండా తీసుకో. వారు మంచి సలహాలను నీకు అందిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే సరైన నిర్ణయాలు వాళ్లే నీకు నేర్పుతారు. కాబట్టి అలాంటి వారితో స్నేహం చెయ్యి, మంచిగా ఉండు, అందరితోనూ కలిసి ఉండేలాగా ప్రవర్తించు. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. నీ శత్రువు నీ ముందు నిలబడినా కూడా నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చెయ్యి. తల్లి, ఎప్పుడూ కూడా డబ్బు సమస్యతోనే నీ ఇంట్లో గొడవలు వస్తున్నాయి. ఆ డబ్బు గనక నీతో ఉంటే ఈ సమస్య రాదు కదా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నావు. ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు, నేను ఆర్థికంగా బలపడగలను, అంత శక్తి నాలో ఉంది బాబా అని ప్రతిసారి నువ్వు నాతో అడుగుతున్నావు. నీకు డబ్బు సమస్య పోవాలి అంటే నువ్వు ఒక చిన్న పని చేయి తల్లి. నీ జీవితంలో అత్యున్నత స్థాయికి నువ్వు వెళ్ళాలి అన్నా, డబ్బు కొరత లేకుండా నీ జీవితంలో చక్కగా సంతోషంగా నీ పిల్లలతోటి ఆనందంగా ఉండాలి అంటే నేను ఒక చిన్న పరిహారాన్ని చెబుతాను. అప్పుడు నీకు ఎలాంటి లోటు లేకుండా డబ్బు సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. నువ్వే నీలో మార్పుని చూస్తావు. ఆ మార్పుని చూసి అతి తొందరలో నువ్వు నా దగ్గరకు వచ్చి, చాలా సంతోషం బాబా, నేను జీవితంలో ఎదుగుతున్నాను, ఇదంతా నీ చనువు వల్లనే అని బాబా దగ్గరికి వచ్చి ఆ మాటలు నాతో అంటూ మురిసిపోతావు తల్లి. ఇక నిశ్చింతగా ఉండు. డబ్బు కొరత లేకుండా నీకొక చిన్న పరిహారాన్ని చెబుతాను. జాగ్రత్తగా దానిని విని ఆచరించు. ఇక జీవితంలో ఎన్నటికీ డబ్బు కొరత లేకుండా చేస్తాను. తల్లి, ప్రతిరోజు ఉదయం లేవగానే అంటే తెల్లవారుజామున లేవాలి. నువ్వు ఏదైనా సరే విజయం సాధించాలి, జీవితంలో ఉన్నత స్థాయిలో నేను ఉండాలి అంటే ఉదయం తెల్లవారుజామున నువ్వు లేవాలి. అప్పుడు లేస్తేనే నీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. తెల్లవారుతూ లేవాలి. సూర్యోదయం అవ్వక ముందే లేవాలి. లేచిన తర్వాత కొన్ని వ్యాయామాలు చెయ్యి. నీ ఆరోగ్యం మెరుగుపడాలి అన్నా, నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా ఇవన్నీ కూడా చేయక తప్పదు. ఎవరైతే తెల్లవారుజామున లేచే అలవాటు పెట్టుకుంటారో అలాంటి వారు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే వ్యాయామాలు చేస్తూ చల్లటి గాలిని, స్వచ్ఛమైన గాలిని పీలుస్తారో అలాంటి వారికి తప్పకుండా 100 ఏళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. అలాంటి వారు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే బ్రతుకుతారు. అంతేకాదు, లేచిన తర్వాత ఆ సమయంలో మీ ఇష్ట దైవం ఏదైతే ఉందో ఇష్ట దైవాన్ని ఆరాధించాలి. ఆ భగవంతుని చింతనలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు భగవంతుని
ఆరాధిస్తావో, తెల్లవారుజామున నువ్వు ఆరాధించే ఆ భక్తి నేరుగా ఆ భగవంతుడికి చేరుకుంటుంది. నీకు ఉన్న సమస్యలన్నీ కూడా నువ్వు విన్నవించుకోగలిగితే అవి వెంటనే తీరడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు, తెల్లవారుజాములో నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది వెంటనే నీకు సక్సెస్ ని ఇస్తుంది. ఆ సమయంలో దైవానికి ఉన్న శక్తి చాలా గొప్పది. కాబట్టి నువ్వు ఏ కోరికతో అయితే ఈ చిన్న ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావో నీకు సత్ఫలితాలు వెంటనే దక్కుతాయి. నీ తల్లిదండ్రుల మాటలు ఎప్పుడూ కూడా వింటూ ఉండాలి. మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు. ఎప్పుడు నిజం మాత్రమే చెబుతూ ఉండాలి. ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏమీ లేదు. తల్లి, ఈ సాయిని నువ్వు నమ్ముకున్నావు కాబట్టే నిన్ను గెలిపించడానికి నీకు మార్గం చూపిస్తున్నాడు. తప్పకుండా నువ్వు గెలుస్తావు. అన్నింటిలోనూ విజయాలను సాధిస్తావు. నేను చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే తెల్లవారుజామున లేచి నీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని నువ్వు చేసే పనులలో సక్సెస్ కావాలని నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది తప్పకుండా ఫలిస్తుంది. ఈ సాయి నీకు తోడుంటాడు. వెంటనే నువ్వు ఆ పనిని రేపటి నుండే మొదలుపెట్టు. ఉదయం లేవడానికి ప్రయత్నం చెయ్యి. ముందు నీ భగవంతునితో మాట్లాడు. నీ సంకల్పం చెప్పుకో. ప్రతిదినం కనీసం అంటే గంట సేపు నువ్వు వ్యాయామంలో, ధ్యానంలో మునిగి ఉండాలి. అప్పుడే నీకు అన్నింటిలోనూ సత్ఫలితాలు పొందుతావు. నువ్వు ఏ డబ్బు సమస్యతో అయితే బాధపడుతున్నావో అది కూడా వెంటనే తీరడానికి నీకు మార్గం చూపిస్తాను. తల్లి, నీ బాధలు చెప్పుకుంటూ నా సన్నిధి దాకా రానక్కర్లేదు. నేనే స్వయాన నా బిడ్డల దగ్గరికి వస్తాను. కాబట్టి నువ్వు నిఠారుగా కూర్చుని నీకు ఏం కావాలో, నీ మనసులో ఏముందో అది నాతో తెల్లవారుజామున చెప్పుకో. అంతేకాదు, శ్రద్ధ సబూరితో మెలగాలి. సాయి సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. అప్పుడే నువ్వు అన్నింటిలోనూ విజయాలను సాధిస్తావు. మరి ఈ రోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.